బంగారం ఎలా ఏర్పడుతుంది? బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి? బంగారం తయారీ సాధ్యమేనా? పరుసవేది అంటారేంటి? పాదరసానికి బంగారానికి సంబంధం ఏంటి? బంగారం తయారీ మానవులకు సాధ్యం కాదా? విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారు పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని అంటే మెటాలిక్ బాండ్ ఏర్పరచుకుంటాయి. అందువల్ల బంగారం స్థిరమైన లోహంగా తయారైంది. బంగారం ప్రకృతి మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపలి పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండటం, వెలికి తీయటం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులున్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బాగా ఉన్నాయి. మన రాష్ట్రంలో బంగారపు గనులు లేవు. బంగారాన్ని చౌకగా ఉత్పత్తి చేయడం కుదరడం లేదు. దీంతో కొందరు తక్కువ విలువ ఉండి ఎక్కువ పరిమాణంలో లభించే సీసం వంటి లోహాలను బంగారంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరికొందరు పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంత సుదీర్ఘమైన మానవ చరిత్రలో ఎవరన్నా బంగారాన్ని తయారు చేశారా లేదా అన్నది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. జీవమే ఎన్ని మార్పులకు లోనవుతున్నప్పుడు నిర్జీవ పదార్థాలను మార్చడం ఎందుకు వీలు పడదనే ఆలోచన తలెత్తింది. కృత్రిమంగా సమకూర్చి ఖనిజ లవణాలతో మొక్కలు వేగంగా ఎదగడం కూడా వారి దృష్టిని ఆకర్షించింది. అదే ప్రక్రియను వెనక్కి తిప్పి ఎదుగుదల నిదానంగా సాగేటట్లు చేయగలిగితే ముసలితనం, మరణాలను జయించటానికి ఆస్కారం ఉందని నాటి రసవాదులు యోచించారు. ఇదే క్రమంలో బంగారాన్ని తయారు చేయొచ్చని భావించారు. అయితే వీటిలో ఏది సాధించాలన్నా పరుసవేది అంటే ఫిలాసఫర్ స్టోన్ తప్పనిసరిగా గుర్తించారు. మనిషి క్రమంగా ఎదుగుతూ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జీవించే స్థాయికి చేరుకున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే కొన్ని లోహాల పాత్ర కీలకమైంది. ఆర్థిక వ్యవస్థ మనుగడకు అవసరమైన కరెన్సీ ముద్రణకు అరుదుగా లభించే లోహాల నిల్వలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అలా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర నిర్వహించే స్థాయికి ఎదిగాయి. ఇదే సమయంలో ప్రపంచంలోని ఎన్నో సమాజాల సంస్కృతి ఈ విలువైన లోహాలతో ముడివేసుకుపోయింది.
ఇందుకు అత్యంత గొప్ప ఉదాహరణ భారతదేశమే. పుట్టుక, వివాహం, చావు, పండుగ సందర్భం ఏదైతేనే భారతదేశంలో బంగారంతో సంబంధం లేని వ్యవహారం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా అటు ఆర్థిక వ్యవస్థ మనుగడకు, ఇటు సామాజిక సాంస్కృతిక అవసరాలకు బంగారమే ఆయువు పట్టు. ఎవరి దగ్గర బంగారం ఉంటే వాళ్లే బలవంతులు, ధనవంతులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాల్లో బంగారాన్ని చేజిక్కించుకోవడం ముఖ్య లక్ష్యంగా ఉండేది. ఇంత ప్రాముఖ్యం ఉన్న బంగారం దొరికే ప్రాంతాలను గుర్తించి తవ్వి తయారు చేయటం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అలాగని కష్టపడి తీద్దామన్నా అది ఎక్కడ పడితే అక్కడ దొరికే ఖనిజం కాదు. అందుకే కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయగలిగితే అన్న ఆలోచన మనిషి మస్తిష్కంలో స్థిరంగా తిష్ట వేసింది. పరుసవేదిని తయారు చేస్తే బంగారాన్ని తయారు చేసినట్టేనట. ఎందుకంటే ఈ పరుసవేదితోనే బంగారం తయారు చేస్తారని చెబుతారు. అలాగే పరుసవేదికి చాలా శక్తులు ఉంటాయని, దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, యవ్వనంగా ఉండడంతో పాటు చనిపోయిన వాళ్లను తిరిగి బతికించే శక్తి దీనికి ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే పరుసవేది అనే పదం ప్రాచీన మధ్యయుగాల్లో చక్రవర్తులెందరికో కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే పరుసవేది సహాయంతో దేశంలో బంగారాన్ని సృష్టించి వాడకంలో ఉన్న డబ్బు విలువ పడిపోయేలా చేస్తారేమోననేది నాటి మహారాజుల ఆందోళన. పరుసవేదికి ఉన్న ఇతర శక్తులతో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటారని కూడా భయపడేవారు. ఈ కారణాల వల్ల తమ రాజ్యాల్లో పరుసవేదిని తయారు చేయటమే నిషేధించారు. అంటే బంగారాన్ని తయారు చేయటం ఆనాడు మొత్తంగా నిషిద్ధం అన్నమాట. నాటి ప్రభుత్వాలు ఎంత నిషేధం విధించినా పట్టించుకోకుండా తమ ప్రయత్నాల్లో తాము తలమునకలయ్యారు కొందరు. పరుసవేది తయారీకి కావలసిన ముఖ్య పదార్థం పాదరసంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా పాదరసంను బంగారంగా మార్చవచ్చనే నమ్మకం ప్రబలింది. ఇలాంటి ప్రయోగాలు చేసేవారని రసవాదులు అంటే ఆల్కెమిస్టులుగా పిలవడం ప్రారంభించారు. అన్ని చోట్ల తొలితరం శాస్త్రవేత్తలు పాదరసాన్ని పుటం వేయసాగారు. అయితే దీన్ని వేడి చేయటం వల్ల వచ్చే పొగ విషపూరితం. ఇది ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపుతుంది. పళ్ళు ఊడిపోవడం, మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లుగా మారిపోవడం జరుగుతుంది. గాలి వెలుతురు సోకని చీకటి గదుల్లో లోహాలను వేడి చేయటం కోసం ఏర్పాటు చేసిన కొలిమి నుంచి వచ్చే పొగ వల్ల రసవాదుల ఊపిరితిత్తులు ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువుతో నిండిపోయేవి. తాము ఉపయోగించే లోహాల గురించిన పూర్తి జ్ఞానం వాళ్ళకి అప్పట్లో తెలిసేది కాదు. దీంతో లోహాలు, రసాయనాల మిశ్రమం వల్ల ఏర్పడే కొత్త వాయువుల కారణంగా రసవాదులు తమకి తెలియకుండానే మరణమంచుల్లోకి వెళ్లేవారు. ఇలా ఎందరో చనిపోయారు కూడా. కొందరు మతిస్థిమితం కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అప్పటి వరకు తాము కనుగొన్న రహస్య విషయాలను ఇతరులకు అమ్మడానికి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మరికొందరు. ఎంతమంది పరుసవేదిని తయారు చేయగలిగారో తెలియదు, కానీ ఒక వ్యక్తి గురించిన సమాచారం మాత్రం అందుబాటులో ఉంది. అతడే ఫ్రాన్స్కు చెందిన నికోలస్ ఫ్లమెల్.
ఇతడు బంగారం కోసం విపరీతమైన పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా 14వ శతాబ్దిలో జరిగినట్టు చెప్తోంది చరిత్ర. ఇతడు బంగారం తయారు చేయడం ఎలా అని ఒక పుస్తకం ఒకదాన్ని సంపాదించాడు. దీనిలోని భాషను అర్థం చేసుకోవడానికే 20 ఏళ్ల కాలం తీసుకున్నాడని, ఆ తరువాత తన ప్రయత్నం ఫలించి మొదటి వెండి తర్వాత బంగారం తయారు చేయించాడని, ఇతడు బంగారం సృష్టించడంతో ధనవంతుడయ్యాడని, భారీ ఎత్తున తన జీవ ప్రమాణాన్ని మెరుగుపరుచుకోగలిగాడని, 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇతడు తనకొచ్చిన బంగారు సృష్టితో ప్యారిస్లో అనాథ ఆశ్రమాలను సైతం కట్టించాడని అంటారు. అయితే ఈ మొత్తం సంపద అతడి 2 పెళ్లాల వల్ల సంక్రమించిన ఆస్తిపాస్తులుగా కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఫ్లమేల్ బంగారు కృత్రిమ సృష్టి చేసిన వాడిగా చరిత్ర పుటల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నాడు. ఫ్లమేల్ మరణించినా అతడు తిరిగి తన దగ్గరున్న పరుసవేది మహిమ వల్ల రహస్యంగా జీవిస్తున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది కూడా. భారతీయ సంస్కృతిలో చింతామణి ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే భారత ఇతిహాసాల్లో సమంతకమణి గురించి ఎన్నో అద్భుతమైన కథలు వినిపిస్తాయి. నిజానికి ఇవన్నీ ఆనాడు కొంతమంది జిజ్ఞాసులు తయారు చేయాలనుకున్న పరుసవేదేనని ఇప్పటి వాళ్ళు నమ్ముతున్నారు. భారతీయులు ఆయుర్వేదంలో నిష్ణాతులు. ఈ వైద్య విధానంలో మందుల తయారీకి పాదరసాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాది కాని వాడు వైద్యుడు కాలేడు అనే నానుడి భారతదేశంలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ వాది అంటే అర్థం రసవాదనే. పాదరసాన్ని వాడడంలో బాగా అధ్యయనం చేసే వాళ్లే ఈ రసవాదులు. అందుకే పాదరసాన్ని ఉపయోగించి బంగారాన్ని తయారు చేయటం ఆరంభించి ఉండవచ్చని చెబుతారు. భారతీయ రసవాదానికి ఎందరో రసవాదులను అందించిన ఘనత బౌద్ధ, జైనులకు దక్కుతుంది. సిద్ధులుగా పిలువబడిన తాంత్రిక ఉపాసకులు రసవాదంలో సిద్ధహస్తులు. సిద్ధనాగార్జునుడు రచించిన రసేంద్ర మంగళం ఒక గొప్ప రసవాద గ్రంథం. అంతేకాదు ఓ మంచి వైద్య గ్రంథం కూడా. మన తెలుగు నేల మీదే ఎన్నో సిద్ధుల గుట్టలు, సిద్ధుల కొండలు కనిపిస్తాయి. అంతెందుకు, వేమన కూడా బంగారం తయారు చేయడం ఎలా అనే ప్రయోగాలు సాగించినట్టు చెబుతుంది ఆయన చరిత్ర. 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో కొందరు కృత్రిమంగా బంగారాన్ని తయారు చేశారని ప్రచారం జరిగింది. 1882లో రాసిన సనారి సంవాదం అనే గ్రంథంలో అనేక ఔషధాల తయారీతో పాటు బంగారం తయారీ పద్ధతులను వివరించినట్లు చెప్తారు. రచయిత తన అవసరాల మేర బంగారాన్ని తయారు చేశాడని అంటారు. ఆయనకున్న మహత్తులను నమ్మిన జనం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆయనకి ఒక దేవాలయం కట్టి పూజిస్తున్నారట. ఇలాంటి గ్రంథాలకు ఆకర్షితులైన జనం బంగారం తయారు చేయాలని బయలుదేరి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారని అంటారు. ఇప్పటి వరకు ఫలానా వాళ్ళు బంగారాన్ని తయారు చేసినట్లు ఖచ్చితంగా ఆధారాలతో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదంతా వేలం వెర్రని, లోహాన్ని కృత్రిమంగా తయారు చేయటం సాధ్యం కాదని కొందరంటారు. కానీ ప్రపంచంలో శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందింది. ఈ విజ్ఞానంతో నిజంగా బంగారాన్ని తయారు చేసే ప్రయత్నాలు చేసే అవకాశమే లేదా అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళన్నట్టే కొందరి ప్రయత్నాలు చేశారు, విజయాన్ని సాధించినట్టు తెలుస్తోంది. 1924లో టోక్యోలోని ఇంపీరియల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హంటరో నగవోకా పాదరసం కేంద్రకం నుంచి హైడ్రోజన్ ప్రోటాన్ను వేరు చేసి బంగారం తయారు చేశాడని అంటారు. ఈ ప్రయోగంతో వేల ఏళ్ల నాటి రసవాదుల బంగారు కళ నిజం చేశాడని అంటారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డెనిన్ అభిప్రాయం ప్రకారం బంగారం సూర్యునిలో జరిగే న్యూక్లియర్ రియాక్షన్ కారణంగా ఏర్పడుతుంది. ఓ నక్షత్రం సూర్యుడు పేలిపోయిన సూపర్నోవా సందర్భంలో ఇలా ఏర్పడిన బంగారం విశ్వమంతా వెదజల్లబడుతుంది. భూమిపై దొరికే బంగారం ఇలాంటిదే కాబట్టి అణు రియాక్టర్లోనూ న్యూక్లియర్ రియాక్షన్ను కలిగించినట్లయితే ఇతర లోహాలను బంగారంగా మార్చవచ్చని అంటాడు ప్రొఫెసర్ డెనిన్. ఇతడి సహచర పరిశోధకుడు డాక్టర్ ఏజే షకా ఈ ప్రయోగాన్ని చేస్తూ బంగారాన్ని తయారు చేస్తున్నాడని అంటారు. వేల ఏళ్లుగా బంగారాన్ని తయారు చేయాలన్న మానవ స్వప్నం ఇంతకాలానికి శాస్త్రీయంగా నెరవేరిందని అంటారు. అయితే ఇన్నేళ్లుగా ఈ దిశలో మన పూర్వీకులు చేస్తున్న ప్రయోగాలు విఫలమైన ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణకు దోహదం చేశాయనేది మాత్రం వాస్తవం. సహస్రాబ్దాలు శతాబ్దాల నుంచి ఎవరు బంగారాన్ని తయారు చేయాలనుకున్నా వారు తీసుకున్న లోహం పాదరసమే. అంటే అప్పట్లోనే పాదరసంలో బంగారంగా మారే లక్షణాన్ని గుర్తించారన్నమాట. ఇదండి ఇవాల్టి అరుదైన అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.